మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై అలాగే మెట్రో విస్తరణపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, మంత్రి శ్రీధర్ బాబుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడిచింది. ఆ డైలాగ్ వారిని చూద్దాం. అసలు మూసీ అభివృద్ధిపై సీఎం గారు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మూసీలో మురుగు లాంటిదేనని తేలిపోయింది అధ్యక్ష. మరి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం మరి ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000 కోట్లు అయితే మరి బడ్జెట్లో కేటాయించింది ఎంత అధ్యక్ష? ఇంతకుముందు చెప్పినట్టు 1,800 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,50,000 కోట్ల రూపాయల గురించి 1,500 కోట్ల రూపాయలు పెట్టి ఏ రకంగా అంటే ఎన్ని రోజులు అట్లీస్ట్ దీని డిపిఆర్స్ గతంలో డిపిఆర్ తీసుకుంటారా, కొత్త డిపిఆర్ తయారు చేసుకుంటారా, లేకపోతే దీని టైం ఫ్రేమ్ ఎంత, ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారు, దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే ఫస్ట్ అనుమానం వచ్చింది అధ్యక్ష. కాబట్టి ఈ మూసీది బారెడు మూసీకి మూరెడు నిధులు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఈ మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటుకు దాని తదుపరి ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేయాలనే ఒక అంశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. 1,50,000 కోట్లని అసలు ఏ ప్రతిపాదక మీద వారు చెప్తా ఉన్నారో మాకైతే తెలియదు అధ్యక్ష. ప్రభుత్వానికి ఇది 1,50,000 కోట్లు అనే అంశం మొత్తం మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేషన్కు సంబంధించిన అభివృద్ధి 1,50,000లో ఈ సంవత్సరం 1,500 పెట్టారు. ఎన్ని సంవత్సరాలు పడతాయి? డోంట్ వరీ అబౌట్ ఇట్. మేము పూర్తి స్థాయిలో మొదటి 5 సంవత్సరాల కాలంలోనే మేము అనుకున్నది లక్ష్యాన్ని సాధిస్తాము. దాని తదుపరి ఈరోజు డోంట్ కమ్ టు ఏ కంక్లూజన్ సార్. అయితే పదే ఒక మాట చెప్తారు అధ్యక్ష వారు. కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వచ్చిర్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సీతగణేశుడు పట్టించుకోలేదు అని చెప్పేసి పదే చెప్తారు అధ్యక్ష. అయితే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మరి ఎంపీ అయ్యింది అధ్యక్ష మా పార్లమెంట్లో. అయితే అంతకుముందు కొడంగల్ నుంచి తిరస్కరించబడ్డాడు. అక్కడ ప్రజలు ఆదరించలేదు, అక్కడ ఆశీర్వదించలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మా దగ్గర మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని కూకట్పల్లి ప్రజలు సరే వారు ఆశీర్వదించి వారిని ఎంపీగా చేశారు అధ్యక్ష. అంటే కష్టకాలంలో వారిని ఆదుకున్నారు మా ప్రజలు అధ్యక్ష. వారు ముఖ్యమంత్రి కాగానే కొడంగల్కి ఏమో 1,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటారు అధ్యక్ష. మేమేం పాపం చేసామో అధ్యక్ష, వారి కష్టకాలంలో మా ప్రజలను ఆదుకురు, వారిని మా ప్రాజెక్టులు ఇవ్వాల్సింది వారు తీసేసేట అధ్యక్ష. మా దగ్గర నార్త్ కారిడార్ ఈజ్ హైయెస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ మెట్రో. తప్పకుండా మెట్రోని ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. చాలామంది ఆల్రెడీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మా ఎంపీ గారు అంటే ఎక్కడ ఎంపీ బాబాయ్ సీఎం అయిపోయాడు, ఎంపీ గల సీఎం ఎడగలుస్తున్నాం అని చెప్పినాం అధ్యక్ష. మేము ఏదైతే ప్రతిపాదనలు పెట్టామో మొత్తం వారి నియోజకవర్గానికి కూడా వస్తుంది. ఎందుకు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మిత్రుడు కేపీ వివేకానంద గారు 2 నిమిషాలు అయితే అప్పుడే పని అయిపోతూ ఉండే. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అన్ని నియోజకవర్గాలు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు ప్రత్యేక దృష్టితో ఈ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ని గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష.